ఓకే అండి. సార్ నమస్కారం సార్. జిల్లా ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ముత్తునూరు రామజారం దగ్గర పొలాలు ఉన్నాయి సార్. మావి 12 ఎకరాలు. 12 ఎకరాలలో మావి కబ్జా చేసింది సార్. ఇప్పుడు మిమ్మల్ని కలెక్టర్కి, ఎస్పీ గారికి చెప్తాను, మాకు న్యాయం జరగాల. ఇంకొకటి, నేను మా నాన్న ఉన్నప్పుడు ఆరోగ్యం బాగాలేదు ఆయనకి, ఆయన పోలేకపోయాడు, కబ్జా చేసేసాను మొత్తం. ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటాను, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, సార్ మీరే న్యాయం చేయాలి. పత్రికా విలేకరు కలిసిన సార్, పత్రికా విలేకరు అన్ని విధాల న్యాయం జరిపించే బాధ్యత మీది సార్. అన్ని విధాల. మీకు ఎవరి వల్ల ఇది ఇప్పుడు ఇట్లా జరిగింది? కుంబరి రాములు, ముద్దునూరు రామజారం కుంబరి రాములు. అది ఏం చేసిండు? ఎన్ని రోజులకెళ్ళి జరుగుతుంది అది వాడు కబ్జా చేసినది? ఇప్పుడు దాదాపు ఒక 20 సంవత్సరాలు అయిపోయింది సార్. మరి 20 సంవత్సరాల నుంచి మీరు పట్టించుకోలేదా? పట్టించుకోలేదు. ఎందుకు? మా నాన్న ఆరోగ్యం బాగాలేదు. 9 సంవత్సరాలు మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు సార్. ఎంత పొలం అది? ఎంత పొలం అది? 12 ఎకరాలు. 12 ఎకరాలు మీయేనా? మీ తాతల కాడ నుంచి మీయేనా? మీకు ఒరిజినల్ కాగితాలు ఉన్నాయా? ఉన్నాయి సార్, మొత్తం ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయి. పానీ నకలు కూడా తీపిచ్చినాం సార్. తల్లాడలో పానీ నకలు కూడా తీపిచ్చినాం. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పుడు అతని మీద కంప్లైంట్ ఇస్తావు నువ్వు? కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఆర్టీఓ గారికి ఇస్తావా? ఇస్తా సార్. అతని ఊరు ఎక్కడ? తల్లాడ రామజారం. తల్లాడ మండలము ముద్దునూరు రామజారం. అన్ని విధాల డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా నేను ఇస్తా. ఇప్పుడు మీ పొలాన్ని అతను ఏం చేసిండు? ఇప్పుడు ఏం చేస్తుండు? వాళ్ళు పండించుకుంటారు పొలం. ఇప్పుడు గత నువ్వు 10-12 సంవత్సరాల నుంచి నువ్వు ఏ పెద్ద మనుషులైనా పెట్టావా? ఏది లేదు, మొత్తం వాళ్ళే. మన పరిస్థితి బాగాలేక. నీ పేరేంటి? నా పేరు రామకృష్ణ. ఇంటి పేరు? ఇంటి పేరు రామశెట్టి రామకృష్ణ. రామశెట్టి సత్యనారాయణ. రామశెట్టి మా నాన్న పేరు సత్యనారాయణ. ఇప్పుడు ఈ కాగితాలు, ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి? మా నాగులు, రామశెట్టి నాగులు. అంటే ఏమైతుంది నీకు? ఆయన మా తాత. మీ తాతగారు ఆస్తిని మీ నాన్నగారు పొలాన్ని ఉంచుకున్న పొలాన్ని వేరే వాళ్ళు ఇప్పుడు రామచంద్ర ఇప్పుడు ఎవరు ఆక్రమించుకున్నారు? కబ్జా చేసింది ఎవరు? కబ్జా చేసింది కుమ్మరి రాముల మీద ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఏ పెద్ద మనుషులైనా పెట్టావా? ఏది లేదు. ఎందుకని? మా నాన్న పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్. ఇన్ని సంవత్సరాల నుంచి పరిస్థితి బాగాలేదా? పరిస్థితి బాగాలేదు. మా నాన్న. మరి మీకు ఎట్లా తెలిసింది ఇప్పుడు వేరే వాళ్ళు కబ్జా చేశారని ఎట్లా తెలిసింది నీకు? మా నాన్న చెప్పింది. ఏమని? చనిపోయే ముందు మా నాన్న చెప్పింది. ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఈ పొలం మందే, ఇది మీరు స్వాధీనం చేసుకోండి, ఇది నా ఆస్తి, నాది కాదు మా నాన్న ఆస్తి, మీ తాతల ఆస్తి, మీరు బోనియకండి అని చనిపోయే ముందు వాంగ్మూలం ఇచ్చిండా? అప్పుడు ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నారా వాంగ్మూలం ఇచ్చినప్పుడు? ఎవరు లేరు. పేపర్లు తెప్పించిన మొత్తం డాక్యుమెంట్స్. ఒరిజినల్ అయినప్పుడు నీ దగ్గర ఉన్నాయి, ఇప్పుడు చేతిలో ఉన్నాయి జిరాక్సా? జిరాక్స్ ఉన్నాయి, ఒరిజినల్ కూడా. ఇప్పుడు ఉన్నది జిరాక్స్. ఒరిజినల్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఇంట్లోనే ఉన్నాయా? ఇప్పుడు మీరు ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మా అమ్మ, మీ అమ్మగారు, నువ్వు, మీ చెల్లె, ముగ్గురం. 2 సంతానం మీ అమ్మ నాన్నకి. నువ్వు చెల్లెవును మీ అమ్మ కూడా వాంగ్మూలం ఇస్తుంది కదా? ఇస్తుంది. ఇప్పుడు నీకేమి మంచి సరైన న్యాయం కావాలి. దాని గురించి నువ్వు ఇప్పుడు మీడియాని ఆశ్రయించడం జరిగింది, అంతేనా? అమ్మగారు కూడా వాయిస్ ఇస్తారు కదా? దీన్ని బట్టి నీకు సరైన న్యాయం చేయడానికి మీడియా కూడా సహకరిస్తుంది.